సి అండ్ ఆల్సో కామన్ పర్సన్కి ఏంటంటే ఈ హెల్త్ సెక్టర్ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అని ఫీల్ అవుతుంటారు, ఫిక్స్ అవుతుంటారు. అందుకే ఇన్సూరెన్స్ అనేది వచ్చేసినాయి. ఈ ఇన్సూరెన్సెస్ అంటే ఉండాలంటారా ప్రతి ఒక్కరికి? కంపల్సరీ ఉండాలి. ఇప్పుడున్న దాంట్లో మినిమం 5 lakhs పైన ఉండాలి. ఇప్పుడున్న కాస్ట్లకి మినిమం 5 lakhs ఏదో ఒకటి. ఎందుకంటే బొచ్చెడు ఆన్లైన్లో బొచ్చెడు హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఏదో ఒకటి ఇన్సూరెన్స్ మనకి నెలకు 1000-2000 పడుతుంది అంతే ఒక ఫ్యామిలీకి. సంవత్సరానికి ఇంచుమించు 15,000 నుంచి 20,000. హార్డ్లీ పర్ మంత్ 1000 to 1500 అంతే. ఒక వన్ టైం రెస్టారెంట్కి వెళ్ళిన కాస్ట్ ఒకసారికి రెస్టారెంట్ కదా, అసలు అన్నం మానుకోనైనా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఎందుకంటే మన టైం బ్యాడ్ అయ్యి ఏ హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే లైక్ హెడ్ ఇంజురీస్ ఏమన్నా అయినా, లేదా ఫ్రాక్చర్లు అయినా అంటూ ఉంటారు. లైక్ మన ఏమంటారు సోషో ఎకనామిక్ స్టేటస్ అనేది ఒక 1 హాస్పిటల్ బిల్ అవే అని అంటారు. లైక్ ఒక్క హాస్పిటల్ బిల్ అవి పడిపోయింది అని అనుకోండి. కానీ అంటే ఈ ఇన్సూరెన్స్ బట్ మనం అబ్రాడ్తో కంపేర్ చేసుకుంటే, యూఎస్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర హెల్త్ కేర్ ట్రీట్మెంట్ అనేది డెడ్ చీప్. యూఎస్లో ఎలా ఉండదు, అక్కడ ఎట్లా కాస్ట్? రీసెంట్గా మన పేషెంట్ చెప్తున్నారు, అక్కడ వాళ్ళు ఏదో ఎమర్జెన్సీకి సమ్ కార్డియాక్ సర్జరీ చేయించారంట. ఇన్సూరెన్స్లో లేదంట అది. దే పెయిడ్ 1 crore. 1 crore ఫర్ కార్డియాక్ సర్జరీ. ఇక్కడ అది 5 lakhs 6 lakhs అవుతుందంట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 20 times ఏదైనా అంతే. ఇక్కడ మనకి నీ రీప్లేస్మెంట్ 2 lakhs కదండి. అవును. అక్కడ మినిమం 10 times ఉంటుంది. 2 lakhs and 20 lakhs మినిమం. ఈవెన్ ఎంఆర్ఐ కూడా అక్కడ నేను 6 lakhs అని విన్నా నేను. ఈవెన్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా సమ్ 15,000 or 20,000 రూపీస్ అక్కడ. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే చుక్కలే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అసలు అపాయింట్మెంట్లు దొరకవు. చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు మినిమం 2 months వెయిటింగ్ పీరియడ్. ఆ 2 months కల్లా ఇక్కడ కండిషన్ వాడిది ఎక్కువైపోతుంది. తర్వాత అరే నాకు ప్రాణం పోతుందిరా బాబు అన్న కూడా వాళ్ళు ఎమర్జెన్సీలో చూడరంట. ఇక్కడలా కాదు. ఇక్కడ ఏంటంటే వాడు గంట లేట్ కాదు, అరగంట 10 నిమిషాలు లేట్ అవుతూనే అరుస్తారు యూజువల్లీ. అందరు కాదు, బట్ కొంతమంది ఇక్కడ 10 minutes లేట్ అవుతే కూడా వాళ్ళు భరించలేరు. అక్కడ ఏంటంటే అసలు డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి వెళ్ళాలి, మళ్ళీ 5 నిమిషాలు లేట్ వస్తే మళ్ళీ అపాయింట్మెంట్ 2 నెలల తర్వాత ఇస్తాడు. సో అక్కడ అలా ఉంటుంది సిస్టమ్. అదే కదా ఇండియా, ద బ్యూటీ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్లో మెయిన్లీ. అంటే ఇక్కడ ఏంటంటే మోర్ అఫోర్డబుల్, తర్వాత ఈజీలీ యాక్సెసిబుల్. చూడండి అంటే మీరు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పారు లైక్ అబ్రాడ్తో పోల్చుకుంటే ఇక్కడ ఇంత డెడ్ చీప్, బట్ స్టిల్ మళ్ళీ ఇండియాలో ఈ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏమైపోతుంది అంటే లైక్ హెల్త్ మీద పెట్టడానికి వచ్చేసరికి ఈ ఎక్కువ కాస్ట్ మనీ అనేది కంపేర్ చేసుకుంటారు. అంటే బేసిక్ నీడ్ మీద పెట్టేటప్పుడే ఈ కంపారిజన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇండియాలో రాను రిచ్కి పూర్కి డిస్పారిటీ పెరిగిపోతుంది. ఇఫ్ యూ సీ రిచ్ ఆర్ బికమింగ్ రిచ్ ఈజియర్. ఓకే. పూర్ వాడు రిచ్ ఎలా అవ్వాలి? ఒక మిడిల్ క్లాస్ వాడు రిచ్ ఎలా అవుతాడు? ఏదైనా ఒక గ్రూప్ 1 పోస్ట్ జాబో, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, డాక్టరో, ఇంజనీరో, లాయరో, లేకపోతే ఏదైనా నెలకు 50,000 1 lakh సంపాదించే స్టేజ్ వస్తే ఏమైనా ఖర్చులన్నీ పోగా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో 50,000 వస్తే వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చెప్తున్నారు. సో వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేసి చదివించాలి, అంటే రెంట్లు. సో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తా మినిమం 50,000-60,000 వస్తే కొంచెం బెటర్గా ఉండొచ్చు. అంటే ఇట్లా కాకుండా పాపం ఇంత ఇన్కమ్ లేకపోతే ఎవరికైనా ఇన్సూరెన్స్ పే చేసుకోవడం కష్టమే. ఈఎస్ఐ ఉందంటే ఈఎస్ఐ అయిపోతుంది హ్యాపీగా. ఈఎస్ఐ ఆర్ ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ స్కీమ్ ఏదో ఒకటి. కొంతమందికి అసలు ఏది ఉండదు బాబా. ఆరోగ్యశ్రీ ఉండదు, ఈఎస్ఐ ఉండదు. లేదా ఏదన్నా ఇప్పుడు మామూలుగా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ తరపు నుంచి ఇన్సూరెన్స్ వస్తుంది, కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటాం. లేదా ఇప్పుడు వాళ్ళు ఏదైనా హోండా కార్ షోరూంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈఎస్ఐ లాంటి, లేదా ఒక స్టార్ హోటల్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఈఎస్ఐ కాదు వాళ్ళకి చాలా ఉంటాయి. ప్రైవేట్ ఇన్సూరెన్సెస్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సెస్ వచ్చాడు ఉంటాయి. ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉండడం బెస్ట్. ఏ ఇన్సూరెన్స్ లేకుండా ఉండడం అంటే
పొరపాటున మనకి ఏ బ్రెయిన్ స్ట్రోకో లేకపోతే ట్యూమరో వచ్చిందంటే వచ్చిందంటే 10 lakhs 5 to around 10 lakhs అయిపోతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద వన్ రీజన్ మనం ఒకటి చూస్తుంటాం, మెడికల్ టూరిజం అనేది. లైక్ మెడికల్ టూరిజం అంటే లైక్ అబ్రాడ్ నుండి కూడా పేషెంట్స్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కొద్దిగా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చేస్తున్నారు. అంటే ఈ మెడికల్ ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్లీ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూడాన్ నుంచి నమీబియా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తారు. వాళ్ళకు నీ రీప్లేస్మెంట్కి ఇక్కడ రావడానికి ఓ నీ రీప్లేస్మెంట్కి యుఎస్కో లేకపోతే దుబాయ్కి వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దుబాయ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఓకే. ఇండియా ఈజ్ చీపర్, వెరీ యాక్సెసిబుల్, అఫోర్డబుల్, తర్వాత వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. డాక్టర్ అపాయింట్మెంట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. అందుకనే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ వైజ్ కూడా ఇప్పుడు ఏం తక్కువ లేదు ఇండియాలో హెల్త్ కేర్లో. సో వీ హ్యావ్ గాట్ ఆర్థోలో రోబో కావాలంటే రోబోస్ ఉన్నాయి. లైక్ కార్డియాక్ సర్జరీస్లో రోబో ఎక్కడ లేదు రోబో. ఓకే. సో న్యూరో సర్జరీలో ఉందో లేదో నాకు తెలియదు, బట్ గైనిక్లో కూడా వచ్చింది. న్యూరో సర్జరీలో దే ఆర్ డెవలపింగ్ స్టేజ్. ఇంకా న్యూరో సర్జరీలో వీ హ్యావ్ ద నావిగేషన్ సిస్టమ్. అంటే నావిగేషన్ మెయిన్లీ ఇన్ ద క్రేనియల్ సర్జరీస్, బ్రెయిన్ ట్యూమర్స్. సో బ్రెయిన్ లైక్ ఒక పర్టికులర్ ఏరియాలో ట్యూమర్ ఉందనుకోండి, లైక్ ప్రిసైజ్లీ అదే ఏరియాకి వెళ్ళడానికి లైక్ నావిగేషన్ అనేది మెషిన్ ఉంటుంది. నావిగేషన్ అంటే నథింగ్ బట్ మనకు ఒక రూట్ని గైడ్ చేస్తుంది కదా నావిగేషన్. అలా సో ఈ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ప్రిసైజ్లీ ట్యూమర్ ఉన్న లొకేషన్లో వెళ్ళి డిసెక్ట్ చేసి ట్యూమర్ తీయచ్చు. లైక్ అన్నెసెసరీ ఏరియాకి వెళ్ళి ట్రాక్స్ ఏమన్నా స్పైనల్ ట్రాక్, ఆర్టికోస్పైనల్ ట్రాక్ అని అంటే వాళ్ళకి డెఫిసిట్స్ రావడం అనేది అవాయిడ్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ వచ్చింది నావిగేషన్. సేమ్ అలానే రోబోటిక్ అనేది జస్ట్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. డెఫినెట్లీ వస్తుంది న్యూరో సర్జరీలో కూడా. లైక్ ఈ రోబోటిక్స్ అన్నప్పుడు లైక్ ఈ ఆర్థోపెడిషియన్గా లైక్ ఈ రోబోటిక్స్ ఎలాంటి సర్జరీస్కి చేస్తున్నారు ఇప్పుడు? నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్. సో అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారు? లైక్ అంటే రోబోటిక్స్ అండ్ యువర్ నీ రీప్లేస్మెంట్ మనకి ఏమవుతుందంటే కాంప్లెక్స్ కేసెస్లో రోబో చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్ కేసెస్కి పెద్ద అవసరం లేదు కానివ్వండి, బట్ కాంప్లెక్స్ కేసెస్ అంటే ఫీమర్లో ఆల్రెడీ నెయిల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్లో ఆల్రెడీ నెయిల్ ఉంది. సో అప్పుడు మనం రెగ్యులర్గా టీకేర్ చేస్తున్నట్టు ఇంట్రామెడ్యులరీ జిగ్ పెట్టలేము, ఇంట్రామెడ్యులరీ గైడ్ పెట్టలేము. సో ఇలాగా